Hello friends, welcome back to my channel. Welcome to my channel. మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ అందరికి శుభోదయం. జై శ్రీరామ్. అందరికీ మంచి జరగాల, నాకే మంచి జరగాలి. అందరూ నాకు ఖుషిగా ఉండాలా. మీతో పాటు నేను నాకు ఖుషిగా ఉండాలా. ఇంట్లో మేము మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసేది మాత్రం మర్చిపోతండి. ఇంట్లో మేము మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆర్ఎస్ఎస్, జై బజరంగ్ దళ, జై ఏపీవీపీ, మళ్ళా జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, జై ఇమ్మడి పుల్కేశి జై, భారత్ మాతాకి జై. నేను చెప్పే ఇష్టపడుతున్నాను. హిందూని ఇంకా యాదడానికి పోద్దండి, అంతే. నోటికి నేను వచ్చేసా మింగేతాను. హిందూ సమాజం అన్నదానికి కదా ఫస్ట్ పుట్టిండేది, అది తప్ప ఇంకేం చెప్పేకాయలే. నేను మళ్ళా చెప్తే వీణ తలక తింటాను. ముందు వీడియోస్ చూడరు, దానికనే చెప్తాండేది. హిందూ సమాజం చాలా గొప్పది, అంతే. డే స్టార్ట్ చేద్దాం. వాచ్ ఎత్తుకుండా కట్టుకోలేక కింద పెట్టుకొని ఎత్తా. మా టైం చాలా అయిపోతుంది కదా, బ్లాగ్ మళ్ళీ లెంత్ అవుతుంది అన్నట్లు చూడబుద్ధి అయ్యలేదు అనిపించింది దానికే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, అట్లా బయటకు పోతున్నాం లేదో, బయట నిలుచుకో అంటే పిజన్ పారివేళ రెట్టే ఎరిగింది ఇటు కరెక్ట్గా రిటర్న్ షోడ్లో. దానికే వచ్చి మొహం కడుకొని ఇంకొకట టీషర్ట్ చేంజ్ చేసేస్తే చూడండి. అట్లకి ఇది ఒకటి మన కొడుకు ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ కనపడాలి. దాని తగ్గట్టు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా ఫ్రెండ్స్ ఏం తెలుసుకుంటుందే ఎరిగిండేది. ఫ్రెండ్స్, నేను కిందకు వస్తున్నాను లేదా అందుకు మా మమ్మీ మళ్ళీ ఒక పని పెట్టింది. ఈడున్నప్పుడు ఫోన్ చేసింటే అయిపోయిందా చూడండి. ఇసి ఈడే ఆడేస్తారు, ఎండుకుంటే షేడ్ అయిపోతుందంట. ఉరికేసింది, ఎందుకుంటే షేడ్ అయిపోతుందంట. దానికి మళ్ళీ ఎత్తుకుని రమ్మంటాను కిందికి. మళ్ళీ ఎత్తుకొని పోయి కిందికి ఎత్తాను. ఎండి చాలా తగులుకోకూడదంట. ఇంకేంటికి తీసుకోవాలి అట్లా మాత్రం సీరియల్లో. అంతే, మమ్మీ చెప్పిండే పని కూడా అయిపోయి. ఫ్రెండ్స్, అల్ట్రా లేచాంటి పని అంటే రోడ్డు దాని పని వేసి నీళ్ళు అంటే వాషింగ్ గన్నుతో ఇడతాడు. ఇంకెంత అల్ట్రా లేచాండి ఉండాలి చెప్పు మా కిషాను. దాంట్లో ఎప్పుడు కిషాన్ నానిపేది అదే ఒక బకెట్ ఉరికెట్లు పోతే అయిపోయారు కదా కిషాన్. సాటిస్ఫాక్షన్ గాడీ లేడు కదా దాంట్లో, రోడ్కి ఇడతాడు సాటిస్ఫాక్షన్గా. టెక్నాలజీ నీళ్ళు ఆడ సేవ్ అవుతాయి కిషాన్. ఒక ఆట పెయిన్కి పోతే అన్ని కిందికి వస్తాయి కరెక్ట్గా. అల్ట్రా లేజండి కిషాన్. నానిపోయి అంటే ఫుల్గా నానుతుంది కిషాన్. ఆడేయాలి కదా కిషాన్ మళ్ళీ. ఈడ ఈడ ఇట్లా ఆ జగత వల్ల డబాల్ పని వేయాలి కిషాన్ మళ్ళీ.
వద్దులే కిషాద్, వేసుకో కిషాద్, నీ సాటిస్ఫాక్షన్ నీది అదే. ఎత్తి పెట్టేస్తా. అయిపోయా కదా కిషాన్. కిషాన్ ఇప్పుడు కిషాన్ చేసిన ఇంటెలిజెంట్ పని ఎట్లా కిషాన్ చేసిన ఇంటెలిజెంట్ పని నీకు ఎట్లా అనిపించా? అదే రోడ్ నంతా నడతామా, సో ఓకే బెటర్. బకెట్లో నీళ్ళు కొడితే అంటే అది ప్రొఫెషనల్ వన్ తెలిసేలే కదా. మనం అయితే ప్రొఫెషనల్. ఇప్పుడు వచ్చేసా, ఇది రేట్ పని అంటారా బయట अच्छा ಒಂದು ನಿಮಿಷಕ್ಕೆ ಅಂತ సూప్ అంటే పైనకి సూప్. నేను సూప్ తీసుకోను, నేను తాగను. నువ్వు ఆర్డర్ తాగి వస్తావు. సూప్లు అయిపోయి గందు గాడి గడికే ఒకటి వేస్ట్ తెచ్చిస్తుంది అది. అయిపోతుంది ఆడేకి సార్ ఆ మూలకి ఆడపోయి పెయినా పోసాయి. అయిపోయా, సింపుల్ ఈజీ మెథడ్లో అయిపోయా పని. ఇప్పుడు ఇప్పుడు గడ్డ ఒక పక్కన ఇంకా అంత ఎత్తుకుందామా కిషాన్? అంటే నువ్వు పోసిన ప్రెషర్ అట్లా కిషాన్, అలా కరెక్ట్గా ఉంది. నువ్వు పోసిన ప్రెషర్కి అంత సైడ్కి వెళ్ళిపెడిసిందే. సాటిస్ఫాక్షన్ కిషాన్ ఇప్పుడు. పోలీ స్టార్ట్ చేస్తా ఇప్పుడే కిషాన్. ఈడు పోయి కిషాన్ మ్యార్ ఇంకా అట్లా ఉంది కిషాన్. అయిపోయాది. మీట్ కాడ రోడ్ వేసినప్పుడు కొత్త వీడు ఇంచులు లెక్కేరా అంటే వీడు అడిలు లెక్కేసుకొని కూర్చోడా నువ్వు. ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇంకే రఘుకి కొత్తిల్లు కట్టేసినారు కదా అనేసి ఏమది రిలయన్స్ స్మార్ట్కి పోయింటిమి. ఎందుకంటే టీవీ మళ్ళా హోమ్ థియేటర్ అని చూసాక ఆడ సెట్ కాదనేసి మళ్ళీ రిటర్న్ వచ్చి పనికి టైం అనేసి రిటర్న్ వచ్చేస్తామి. నేను రిటర్న్ వచ్చేసి ఇంకో ఇంటికాడ వచ్చేసి నేనే ఇంట్లో వండుకొని ఇంటికి వచ్చేస్తే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకేమో తెలిసింటే ఆన్సర్ చెప్పండి, ఓకేనా? చూద్దాం ఎంతమంది ఐక్యూ లెవెల్ చాలా ఉంది. ఒక మనిషి ఎన్ని గంటలు పడుకుంటే చచ్చిపోతాడు? ఇంకోటి చెప్తాను చూడండి క్వశ్చన్. ఒక మనిషి ఎన్ని గంటలు పడుకుంటే చచ్చిపోతాడు? ఆప్షన్ ఏ 10 గంటలు, ఆప్షన్ బి 8 గంటలు, ఆప్షన్ సి 4 గంటలు, ఆప్షన్ డి 5 గంటలు. చెప్పండి, మీకేమైనా తెలిసింటే కామెంట్ చేయండి, ఓకేనా?
సరే ఫ్రెండ్స్, మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి, లేకపోతే మళ్ళీ ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్? మన మూవీ రివ్యూ చేసింది కదా, ఆ రివ్యూ వీడియో ఎట్లా అనిపించా? అదే కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇట్లా క్వశ్చన్స్ కంటిన్యూ చేయాలా, లేకపోతే ఛాలెంజ్ ఫైండ్ ద వర్డ్ అట్లా వీడియోస్ చేస్తాను కదా, యావ మీకు అట్రాక్ట్గా బాగుంది, ఇట్లా అడ్వైజ్ అయ్యి కంటిన్యూస్ అయ్యి బాగుంటుంది అనేసి అనిపిస్తుందో అవే చేస్తాను. మీకు యాది ఇష్టమైతే అది కామెంట్ చేయండి. అంటే ఎట్లా చేయాలనేసి మీరు ఒపీనియన్ పైన నేను మూవ్ ఆన్ అవుతా అంటాను. మీరే కదా చూసే ఫ్యాన్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, దానికని మీ ఒపీనియన్ తీసుకుందామని అంతే. ఓకే, కామెంట్ చేయండి. ఫ్లిప్కార్ట్లో ఇయర్ ఫోన్స్ బుక్ చేసుకుంటే బ్లూటూత్ అంటే వాళ్ళు అన్బాక్స్ పెట్టింది కదా, నాకు అన్బాక్స్ చేస్తాను అంటే కానీ నేను అట్లా అయితే తీసుకుంటే చూస్తారు కదా అప్పుడే బ్లూ కలరు. నేను అక్కడ చూపిస్తా. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. వన్ ప్లస్ తీసుకుంటా. అంటే నా ఫేవరెట్ కలర్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ బాగా ఉంటుంది. ఇది ఏమంటో తెలుసా? చార్జర్ వేరు ఇట్లా బొక్క ఉంది, ఈ బొక్క మనకి వస్తుంది. ఇవి చూస్తున్నారంటే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఏమైనా చూస్తున్నారంటే ఫోన్ చేసి నాకు తెగిపోయినాయి, నాకు ఒక సెట్ ఇరా, లేకపోతే నాకు ఒకటి వెళ్ళిపోయి పడిపోయింది ఆడో ఒకటి ఇరా అని 50 కేజీ వాళ్ళే చాలా. నా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఏమో అట్లా అడిగేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? వాళ్ళే చాలా. రిటర్ను ఆడబెట్టేసేది బెటర్ అంతే. ఎక్కువ అట్లా ప్యాక్ చేసేస్తే ప్యాక్ చేసి ఎక్కడ ఉందో అక్కడికే వేసేసేదే బెస్ట్. ఎస్ భారత్. ఏం పని లేదు మనకి, పని ఉండదు. ఇంత అవుతా మాత్రమే ఇది యూజ్ అవుతాను కాబట్టి ఇది కావాల్సిండేది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ప్రెస్ తీసుకుంటా. ఫ్రెండ్స్, షటల్కి పోతాను మిత్రమో. ఒక దినం పోతే ఇంకో 3 గంటలు పోతాను లేదు. నేను వీడికంటే అది పోతాడు. నాకేమో పనిలో పడే కాబట్టి పోలేదు. షూలు తీసుకోండి, కొద్దిగా తీసుకొని చాలా తినదాయా. ఇప్పుడే ఇప్పుడు వేసుకొని పోతాను ఆ షూలు. ఇది ఇప్పుడు వేసుకొని పోతాను అంతే. మాకు సేఫ్టీ లేదు ఫ్రెండ్స్, సేఫ్టీ లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుంది అనేసి. అట్లా ఒక మాకే అటు పోలంటే షటల్ పోలంటే మాకే భయం అయిపోతుంది. అంత భయం అయిపోతుంది మాకే షటల్కి పోలంటేనే. చూడండి ఎంత ముప్పు. లైట్ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. మినీ ట్రక్కింగ్ అయిపోతుంది. చూడండి మబ్బు అయిపోయా చూడే.
పడితే లేస్తే చూడండి మినీ ట్రక్కింగ్ అయిపోయింది. సో అంతా కొట్టేసి ఎట్లా బేగ్ జాగా లేకుండా ఇట్లా చూడండి మినీ ట్రక్కింగ్ అదే ఒక సాహసమే అనుకోవాలా. ఏం రా అనేది అది సాహస వీరులు మేమంతా. ఏంటండి చూడండి ఎంత కష్టం పడతాం మేము మా షటిల్ ఆడే కోసము. బ్యాడ్మింటన్ ఆడేకి బ్యాడ్మింటన్ ఏంది మింటన్ మీనింగు బ్యాడ్మింటన్ అంట. చూడండి నీకు ఈ డోర్ ఉందా, ఈ డోర్ ఎడితే అయిపోయా కదా మమ్మల్ని. ఈ డోర్ ఓపెన్ చేస్తా చూడండి అలా వచ్చు. ఈ నీళ్ళు ఉన్నాయనుకోవచ్చు కానీ నీళ్ళు రావాలి వేస్ట్. ఓలే ఈగలు నీతా వాడే కనపడుతుందా అదే ఇట్లా కష్టం చెప్పులు ఇప్పేయాలి. ఇది ఇంటారు కాబట్టి చెప్పులు ఆడైపోయాలా. లైట్స్ ఆన్ అయిపోయాయి లైట్లో అంతే. షూలో పక్క ఎత్తి పెట్టేసేది, ఇది పక్క ఆమెకి ఇగ్గేసేది. ఇగ్గితే సరిపోతుంది. ఏంటి ఓపెన్ చేస్తా ఎప్పుడే ఓపెన్ చేస్తా ఫస్ట్ అది తీసేద్దామా అట్లా. సరే షూలు వేసుకొని చేస్తాము. ఇది ఆడి పెట్టేసి లేకపోతే ఆడు కూర్చొని షూలు వేసుకో. ఇప్పుడే కాదు నీడు పెట్టాలి. నీడు పెడితే వేసుకుంటుంది కదా. వెనకాల వేయలేదు ఆడు కూర్చోపరా దాని పైన మ్యాట్ వద్దు. ఇప్పుడు విష్ణు గారు ఆడే ఉండే రానంటే జ్యూస్ తాగ పదా జ్యూస్ తాగి పదాం రా నేను ఇడిచిపెట్టినా అంటే ఏం చేయాలి రాదు నావు చూసుకుంటాను నాదే ఎంత చేసి అవుతా క్లీన్ చేస్తాను. ఎంటికి మర్చిపోతుంది ఎండికి వేసాక మర్చిపోతుందా. ట్రైపాడా ఏం ట్రైపాడా ట్రైపాడ్ నీకు చెప్తే అర్థం కాదు. మొబైల్ స్టాండ్. ఓకే మొబైల్ స్టాండ్ క్యారీ చేయాలంట. మొబైల్ స్టాండ్ క్యారీ చేయాలంటే దానికి స్పేస్ చాలా కాల. దానికి స్టాండ్ కాదు ట్రైపాడ్ అంటే దాని ట్రైపాడ్ చల్లగా ఉంటుంది అని అర్థమా? ఓకే లోపల మింగేసి అన్నీ ఒకే తా పెట్టుకోకూడదు. మింగేస్తా ఉండాలి లోపలికి అట్లే. ఇక్కడ కనపడుతుందా? కనపడుతుంది.
Light start, man. Oh shit. స్కోర్ వాళ్ళే ఎంచుకుంటున్నారు, మనకు అది తలకాయ నాకు ఉండదు. అవుట్. ఫస్ట్ స్టేషన్ అదంతా ఫస్ట్ స్టేషన్, తలకాయ అడుక్కోకూడదు.